శ్రేష్టమైన నామంలో ఈరోజు మీ అందరికీ ప్రత్యేక శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. శైలిలో ఈరోజు మన ప్రభువుని ఆరాధించుట కొరకే ఆయన పాదాల చెంతకు మనము చేరి వచ్చాము. కానీ ఈరోజు మనము ఆయన మందిరాలలోకి రావటానికి గల ప్రధానమైన ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే ఆయన్ని మనము ఆరాధించాలి అని, ఆయన్ని మనము పూజించాలి అని, ఆయన్ని మనము బ్రతకాలి అని ఆయన సన్నిధికి మనము వచ్చాము. కనుక మన ప్రభుని మనము ఆరాధించక మునుపు, మన ప్రభుని మనము పూజించక మునుపు మనము ఎందుకు ఆరాధించాలి, ఎందుకు పూజించాలి, ఎందుకు బ్రతకాలి అనేటువంటి ప్రశ్నలకు సమాధానం చూడటానికి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా మన బైబిల్ మనం ఎత్తి పట్టుకొని బైబిల్ పాడుకుందాం. అనుదినం పఠించిన ప్రేమతో ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనమును చదువుకుంటాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకు, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండును. దేవుడు లేఖన భాగమును మన వీటిలో దయచేయుగాక. ఆమేన్. ఈ మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ యొక్క సంవత్సర వాగ్దానం, ఈ సంవత్సర సార్వత్రిక సంఘ వాగ్దానాలు 3 ఉన్నాయి కదా. ఆ 3 ఏంటి అంటే, ఒకటి ఏంటి, నీ దేవుడిని యెహోవా నువ్వు నడుచు మార్గమంతటిలో నీ దేవుని యెహోవా నీకు తోడై ఉండును. 2, నీ ముందు నడిచేవాడు యెహోవా. 3, గొర్రెపిల్ల జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించు. ఈ 3 వాగ్దానాలు మన యొక్క సార్వత్రిక సంఘ వాగ్దానాలు. అందులో మొదటి వాగ్దానము ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏంటది? నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుని యెహోవా నీకు తోడై ఉండును అన్నటువంటి మాట మనం చదువుకుంటూ వచ్చాం. ఇందులో మరి ప్రాముఖ్యంగా క్లుప్తమైనటువంటి 3 విషయాలు రాయబడుతూ వచ్చాయి. ఈ 3 వాగ్దానాలకు 3 విషయాలు మనం చూస్తాం. ఈ 3 వాగ్దానాలు 3 విషయాలు ఏంటి? ఆ 3 విషయాలు అంటే, మొదటి వాగ్దానం ఏంటి? మొదటి వాగ్దానం, నువ్వు నడుచు మొదటి దేవుని యెహోవా నీకు తోడై ఉన్నాడు. అంటే దీనికి ఏమని చెప్పొచ్చు అంటే, మనతో ఉండే దేవుడు. మొదటి వాగ్దానానికి ఉన్నటువంటి మొదటి విషయం ఏంటంటే, మనతో ఉండే దేవుడు. రెండవ వాగ్దానం ఏంటి? నీ ముందు నడిచేవాడు యెహోవా, అంటే మన ముందు నడిచే దేవుడు. రెండోది ఏంటి? మన ముందు నడిచే, లేదా మన ముందు ఉండే దేవుడు. 3, గొర్రెపిల్ల జీవజలముల బుగ్గ యొద్దకు వారు నడిపించు. అంటే మన వెనక ఉండే దేవుడు. మన వెనక మనం ఏం చేస్తున్నాడు అంటే, మన వెనక ఉండే దేవుడు.
చూడండి, 3 విషయాలు చూసాం. ఒకటి, మనతో ఉండే దేవుడు. 2, మన ముందు ఉండే దేవుడు. 3, మనం వెనక ఉండే దేవుడు అని చూసాం. సరే, ఈ వారం మనము మొదటి వాగ్దానాన్ని మనం ధ్యానిస్తాం. మొదటి వాగ్దానం ధ్యానిస్తాం. ఏంటి మొదటి వాగ్దానము? మనతో ఉండే దేవుడు. అంటే నీ దేవుడి యెహోవా నీకు తోడై ఉండును. ఈ వాగ్దానం మనం చూస్తాం కదా. ఈ వారం తోడై ఉండే దేవుడు, తోడై ఉండుట అనే మాట చూస్తాం. వచ్చే వారం దేవుని చిత్తమైతే నడుచు మార్గం కోసం మనం చూస్తాం. ఇదే లేదా కొన్ని విషయాలు చూస్తాం. సరే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈరోజు మనం ఎందుకు మన దేవుణ్ణి ఆరాధించాలి, ఈరోజు ఎందుకు మనం మన దేవుణ్ణి పూజించాలి, ఎందుకు మనం మన దేవుణ్ణి బ్రతకాలి అంటే ఆయన మనకు తోడై ఉన్న దేవుడు. ఎవరైనా మనకు తోడై ఉండే దేవుడు లేదా మనతో ఉండే దేవుడు కనుక మనం ఆయనకి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. చూడండి, మనం ఆయనకి ఆరాధన చేయాలి. దేవుడు మనకు తోడుగా ఉండడానికి ఆయన ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే చూడండి, మరి మందస్సం ఇశ్రాయేలు ప్రజలు మనం చూస్తే మందస్సం చూస్తాం. మందస్సం అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనతో ఉండుట లేదా దేవుని తోడు అని అర్థం. మందస్సం అనే మాటకు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు దేవుడు వారి మధ్యకు దిగి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క దినాల్లో కదా. దేవుడిని ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఏదేమైనా దేవుడిని మనం ఎందుకు ఆరాధించాలి, ఎందుకు పూజించాలి, ఎందుకు మొక్కాలి అంటే మన దేవుడు మనకి తోడై ఉన్నాడు. మనకి తోడై ఉన్న దేవుడు లేదా మనతో ఉండే దేవుడు కనుక మనం ఆయనకి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఆయన మనతో ఉండే దేవుడు, మనకు తోడై ఉన్న దేవుడు కనుక మనం ఆయనకి ఏం చేయాలి? కృప వినాలి. కనుక మనం ఆయనకి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. గంగం ఏది? సరే, అయితే ఆయన మనతో ఉంటే వచ్చే లాభం ఏంటి లేదా మేలు ఏంటి, లేదా ఆయన మనతో ఉంటే మనకి వచ్చే ఆశీర్వాదం ఏంటి అన్న ప్రశ్నలకు జవాబు మనం చూద్దాం. మనం ఎందుకు ఆయన ఆరాధించాలంటే ఆయన మాకు తోడే ఉన్న దేవుడు కనుక ఆయన ఏం చేస్తాను? ఆరాధిస్తాను. ఆయన మనతో ఉండే దేవుడిని కూడా మీరు ఆరాధించడం మంచిదే. ఆయన మనకు తోడై ఉంటే మనకు వచ్చే ప్రయోజనం ఏంటి, మనకు వచ్చే మేలేంటి, మనకు వచ్చే లాభం ఏంటి? లాభం లేకుండా మనం మనకి ఏం చేయలేము, ఆరాధన చేయలేము కదా, ఎవరైనా సరే కదా. అయితే ఆయన మనకు తోడై ఉంటే, మనతో ఉంటే మనకు వచ్చే లాభం ఏంటి, ప్రయోజనం ఏంటి, మేలేంటి అంటే రండి మొట్టమొదటిగా మనం చూద్దాం. దేవుడు తోడై ఉంటే వచ్చే మొట్టమొదటి లాభం, మొట్టమొదటి ఆ యొక్క మేలేంటి అంటే ఆది కాండంలోకి వద్దాం. ఆది కాండము రండి 26వ అధ్యాయం. ఆది కాండము 26వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఈ దేశముందు పరవాసువై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదింతును. చూడండి, దేవుడు మనకి తోడై ఉంటే మనకు వచ్చే లాభం, మేలు, ప్రయోజనం ఏంటి అంటే బహు స్పష్టంగా రాయబడింది. ఆయన మనకు తోడై ఉంటే మనకు వచ్చే మేలేంటి? ఆశీర్వాదం కదా. దేవుడు మనతో ఉంటే మనకు ఆశీర్వాదం. అంటే మనం ఆయన ఎందుకు ఆరాధించాలి అంటే మన దేవుడు మనకు తోడై ఉన్నాడు. తోడై ఉంటే దేవుడు మనం మనకి ఏం చేయాలి? ఆరాధించాలి. తోడై ఉంటే నాకేమిటండి లాభం అంటే ఆయన తోడై ఉంటే మనం
తోడుగా లేకపోతే, ఆయన మనతో లేకపోతే మనకి ఏముండేది కాదు, ఆశీర్వాదం ఉండేది కాదు, ఆశీర్వాదం దీవెన ఉండేది కాదు అని దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, దేవుడు ఆశీర్వాదిస్తే మనకు వచ్చే శ్రేష్ఠ లాభం ఏంటంటే, రండి ఈ ఆదికాండము 26:12 ఇస్సాకు ఆ దేశమందున్న వాడికి విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయి. చూడు, దేవుడు తోడని ఉండి ఏం చేస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు కనుక మనం ఆయనకి ఏం చేయాలి, ఆరాధించాలి. అది దేవుడు ఆశీర్వదిస్తే మనకు వచ్చేది ఏంటి, 100 ఫలం పొందుతాం. దేవుడు ఆశీర్వదిస్తే మనం 100 ఫలం పొందుతాం. దేవుడు ఆశీర్వదిస్తే 100% మనం దీవించబడతాం కదా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదం అనేది అది భూ సంబంధమైనది కాదు. దేవుని యొక్క ఆశీర్వాదం అనేది అది ఆత్మ సంబంధమైనది. దేవుడి శాస్త్రం ఎలాంటిది, అది ఆత్మ సంబంధమైనది. అందుకేమంటుంది బైబిల్లో సామెతల గ్రంథంలో మనం చూస్తాం కదా, 10వ అధ్యాయం 22వ వచనంలో 10:22 సామెతల గ్రంథం యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ. చూడండి, దేవుడిచ్చే ఆశీర్వాదం మనల్ని ఏమిస్తుంది, ఐశ్వర్యాన్ని కదా. అది ఫలాన్ని మాత్రమే కాదు, ఐశ్వర్యాన్ని కూడా మనకి ఇస్తుంది అని రాయబడింది. అసలు నిజమైన ఆశీర్వాదము మనము పొందుకున్నామా అంటే, మనం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించినటువంటి మనందరము కూడా నిజమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నాము. అందుకు మనం ఆయనకి ఏం చేయాలి, ఆరాధన చేయాలి. పౌలు గారు అంటాడు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, రండి ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, స్తుతింపబడును గాక పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకి అనుగ్రహించెను. చూడండి, ఇక్కడ చూస్తే ఈ భక్తుడు లేదా పౌలు గారు దేవుడిని ఏం చేస్తున్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకి ఏం చేశాడు, అనుగ్రహించాడు అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం ఎవరు అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి వారిని. ఎలా వచ్చింది మనకి, తోడైన దేవుడు మనకి ఇచ్చాడు. ఏంటిది, ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం ఇది, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. దాన్ని బట్టి మన ప్రభువుని మనం ఏం చేయాలి, ఆరాధించాలి. కానీ ఎందుకు ఆరాధించాలి అంటే, మన దేవుడు మనకి తోడై ఉండే దేవుడు. మన దేవుడు మనకు తోడై ఉన్నాడు, మనతో కూడా ఉన్నాడు కనుక మనం ఆయన ఆరాధించాలి. తోడై ఉండి మనకి ఏం చేశాడు అంటే ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఏ ఆశీర్వాదం అది, ఏ ఆశీర్వాదం అది, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఏంటి ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే చాలా ఉన్నాయి. నేను చూడండి కొన్ని జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తా. రండి, కీర్తన విందాం. 3వ కీర్తన 8వ వచనం, రక్షణ యెహోవాది నీ ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చును గాక. చూడండి, మొట్టమొదటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటి అంటే రక్షణ. ఇదేంటిది, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. రక్షణ కంటే గొప్ప ఆశీర్వాదము ఈ భూమి మీద ఏది కూడా లేదు. అందుకనే ఇలా అన్నాడు, ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తే
33వ అధ్యాయంలో ఏమన్నాడంటే 28 వచ్చిన అనుకుంటారు. 29 చూడండి. ద్వితీయోపదేశకాండం 29. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు. అంటే దేవుడు రక్షించిన వ్యక్తితో ఎవరిని కూడా మనము పోల్చలేము కదా. దేవుడు రక్షించిన వ్యక్తితో ఈ భూమి మీద ఏ వ్యక్తితో కూడా మనం కంపేర్ చేయలేము, పోల్చలేము కదా. ప్రపంచ కుబేరులుగా ఉంటున్నటువంటి వ్యక్తి అయినా యేసు ప్రభు ఇచ్చే రక్షణ పొందుకోకపోతే ఆ వ్యక్తి నిత్య నరకానికి చేరువైపోవలసిందే. ఈ ప్రపంచంలో ధనధాన్యములు కలిగిన ఏ వ్యక్తి అయినా, లేకపోతే ఎంత కోటీశ్వరుడైనా, ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలిగినటువంటి వ్యక్తి అయినా రక్షణ పొందకపోతే, రక్షణ అనేది లేకపోతే ఆ వ్యక్తి నిత్య నరకానికి వెళ్ళిపోవలసిందే కదా. కనుక ఎవరు అంటే బలవంతులకు, ధనవంతులకు, భాగ్యవంతులకు, శ్రీమంతులకు లేని గొప్ప ఆశీర్వాదము ఈ దినము మన దేవుడు మనకిచ్చాడు. ఏంటి ఆశీర్వాదం అంటే? ఏంటి ఆశీర్వాదము? రక్షణ. ఏంటి ఆశీర్వాదము? రక్షణ. అందుకన్నాడు, ఓ ఇశ్రాయేలు, యెహోవా రక్షించి నిన్ను పోలినవాడు ఎవడు. అంటే యేసుక్రీస్తు ప్రభువును రక్షించుకున్నారు. ఆయన రక్షించుకున్న మనతో ఈ లోకములు ఎంత గొప్ప వ్యక్తి అయినా మరి మనకు సాటి రాదు, మనకు సాటి ఎవరు కూడా రాదు. కారణం ఎనలేని గొప్ప రక్షణ ప్రభు మనకి ఇచ్చాడు. వెండి బంగారముల కంటే, ధనధాన్యాదుల కంటే, ఆస్తుల కంటే, అధికారుల కంటే, ఐశ్వర్యము కంటే ఉన్నతమైనది, గొప్పది, శ్రేష్టమైనది ఏంటి అంటే రక్షణ. అందుకే అంటాడు, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటాం. కనుక ఈ శ్రేష్టమైన రక్షణ, వెండి బంగారముల కంటే విలువైన రక్షణ ప్రభువు యేసుక్రీస్తు వారు మనకు ఆశీర్వాదముగా అనుగ్రహించాడు. దాన్ని బట్టి మన ప్రభువుని మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి కదా. ఇది మొదటి ఆశీర్వాదం. ఈ లోకంలో ఈ ఆశీర్వాదం లేక, ఈ లోకంలో ఆస్తులుంటే, అంతస్తులుంటే, డబ్బుంటే, ఎట్టుంటే, బంగారం ఉంటే, హోదా ఉంటే, అధికారం ఉంటే, ఇవి ఉంటేనే ఆశీర్వాదం అనుకుంటున్నారు చాలా మంది. ఇవేవి కూడా నిన్ను నిత్య నరకం నుంచి తప్పించలేవు. ఇవేవి కూడా నిన్ను నిత్య రాజ్యానికి తీసుకొని పోలేవు. ఇవేవి కూడా నిన్ను మోక్ష రాజ్యాన్ని ప్రసాదించలేవు. కనుక అంతకంటే శ్రేష్టమైన విలువైన గొప్పది ఆశీర్వాదం ఏంటి అంటే రక్షణ. ఈ రక్షణ పొందకుండా ఒకవేళ నువ్వు చనిపోతే, నువ్వెంత గనుడైనా, నువ్వెంత కోటీశ్వరుడైనా, నువ్వెంత ధనధాన్యాలు కలిగినటువంటి వ్యక్తివైనా, నువ్వెంత భాగ్యవంతుడివైనా, నువ్వెంత శ్రీమంతుడివైనా, నువ్వెంత అధికారులైనా, నీకు ఇన్ని హోదాలు ఉన్నా, ఈ రక్షణ లేకుండా ఒకవేళ చనిపోతే నిత్య నరకము నిశ్చుమా. ఆ నిత్య నరకముని తప్పించేది రక్షణ. అదే ప్రభువు యేసుక్రీస్తు ఉచితముగా నీకు నాకు మనకి ప్రసాదిస్తూ వచ్చాడు. కనుక రక్షణ పాపను చాతపుచ్చుకొని ఆ తోడైన దేవుడికి మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఇది మొదటి ఆశీర్వాదం. రెండో ఆశీర్వాదం ఏంటి? కీర్తన గ్రంథం. రండి, కీర్తన గ్రంథం 29వ కీర్తన 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించెను, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించెను. రెండో ఆశీర్వాదం ఏంటో తెలుసా? సమాధానం. ఏంటి రెండో ఆశీర్వాదము? సమాధానం. ఇది ఏ ఆశీర్వాదము? ఇది ఏ ఆశీర్వాదము? భూ సంబంధమైనది కాదు. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఇది దేవుడి ఆశీర్వాదం. ఈ సమాధానం,
ఈ లోకంలో మనం చూస్తే సమాధానము అనే ఆశీర్వాదం ప్రభు మనకి ఇచ్చాడు. మరి అందుకనే మనం ఆయన్ని ఆరాధించాలి. ఈ లోకంలో చాలా మంది జీవితంలో సమాధానం లేక సమాధానం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయనకి ఒక పేరు ఉంది. ఏంటి ఆ పేరు? ఆయన సమాధానమునకు కర్త ఉంది కదా. సమాధానం మనకి ఇచ్చింది. ఎలా మనం చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆశీర్వాదాలు కదా. దీన్ని బట్టి మన ప్రభువుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. మనం ఎందుకు ఆరాధించాలి అంటే మనం ఎందుకు ఆరాధించాలి? మన దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక మనం ఆయనకి ఏం చేయాలి? ఆరాధించాలి. తోడై అంటే ఏం చేస్తాడని ఆయన ఆరాధించాలి? ఆశీర్వదించాడు. ఏ ఆశీర్వాదం ఇచ్చాడు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదము? రక్షణ. ఏంటి ఆశీర్వాదము? సమాధానం. ఇంకా బైబిల్లో చాలా ఉన్నాయి కనుక దాన్ని బట్టి మన ప్రభుని మనము ఆరాధించాలి. ఇక రెండవదిగా మనం ఎందుకు ఆరాధించాలి అంటే మన దేవుడు మనకి తోడై ఉన్నాడు కనుక మనం ఆయనకి ఏం చేయాలి? ఆరాధించాలి. తోడై ఏం చేస్తాడు అంటే రెండవదిగా తోడై ఏం చేస్తాడని మనం ఆయన ఆరాధించాలంటే రెండవదిగా దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఆదికాండం రాయబడుతుంది. ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయము 11వ వచనము. 28:11. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. చాలు. చూడండి ఇక్కడ చక్కగా రాబడింది. ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వెళ్ళు ప్రతి స్థలంలో నేను నిన్నేం చేస్తాను? కాపాడి అని రాబడింది. అంటే రెండవదిగా తోడై ఉన్న దేవుడు మనకి ఏం చేస్తాడని మనం ఆయన ఆరాధించాలి అంటే తోడై ఉండి మనం ఏం చేస్తాడు? కాపాడుతున్నాడు. ఏం చేస్తాడు? మనల్ని కాపాడుతూ వచ్చాడు. కాపాడుతున్నాడు. తోడై ఉండి మనం ఏం చేస్తున్నాడు? ఆయన కాపాడుతున్నాడు కనుక తోడై ఉన్న దేవుడికి మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. దేవుడు తోడై ఉండి నిన్ను నన్ను మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అందుకు మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి కదా. కాపాడుతూ ఉన్నాడు. ఎలా కాపాడుతున్నాడు మనల్ని అంటే ఎలా కాపాడుతున్నాడు? 121వ కీర్తనలో మనం చూస్తాం. 3-4 వచనాల్లో నేను చదవద్దు కానీ టైం ముందుకు వెళ్తున్నాను. 3-4 ఏముంది? ఇశ్రాయేలు కాపాడువాడు కొడుకడు అంటే కొనకుండా నిద్రపోకుండా మనం ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అందుకు మనం ఆయన ఆరాధించాలి. ఇంకెలా కాపాడుతున్నాడు మనల్ని? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే ఎలా కాపాడుతున్నాడు మనల్ని? గొర్రెల కాపరి తన మందను కాపాడుతూ కాపాడుతున్నాడు. అంటే ఒక గొర్రెల కాపరి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఒక గొర్రెల కాపరి తన మందను ఏ విధంగా అయితే కాపాడుతున్నాడో మనకు తోడైన దేవుడు నిన్ను నన్ను మనల్ని ఆ విధంగా మనం ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. మూడవగా ఎలా కాపాడుతున్నాడు? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11 మనం చూసినట్లయితే ఎలా కాపాడుతున్నాడు? కడు పాపం వలె మనం ఏం చేస్తున్నాడు? కడు పాపను మనం వెలిగితే కాపాడుకుంటామో అలా మన దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఇంకా ఎలా కాపాడుతున్నాడు? ఇక మన దేవుడి యొక్క వాక్యంలో 4గా మనం చూస్తే ఎలా కాపాడుతున్నాడు మన దేవుడు? మన తోడిన దేవుడు అంటే బైబిల్ చెప్తూ ఉంది. యూదా పత్రిక 24వ వచనం మనం చూస్తాం. 1:24 రాయబడి ఉంది. తొట్టిల్లకుండా మనం ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. తొట్టిల్లకుండా అంటే పడిపోకుండా మనం ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఇంకా 5వది ఎలా కాపాడుతున్నాడు మన దేవుడు? తోడిన
బైబిల్ చెప్తుంది. జస్వం రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో రాయబడి ఉంది, సంపూర్ణంగా కంప్లీట్ గా మనం ఏం చేస్తున్నాడు? కాపాడుతూ ఉన్నాడు. ఎవరు? తోడై ఉన్న దేవుడు. తోడై ఉన్న దేవుడు మనకు తోడై ఉండి ఏం చేస్తున్నాడంటే కాపాడుతున్నాడు. అందుకు మనం మనకి ఏం చేయాలి? ఆరాధించాలి. ఈరోజు మనము బ్రతికున్నాము, చలిస్తున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అంటే ఎవరు మనల్ని కాపాడుతూ వచ్చాడు? దేవుడే కదా, మనల్ని కాపాడుతూ వచ్చాడు ఆయన. ఈ లోకంలో మనల్ని కాపాడేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తోడై ఉన్న దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. కనుక మనకి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ముడిషుల్లో వెళ్దాం. మూడవదిగా చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి రండి. మనం ఎందుకు ఆరాధించాలి? ఎందుకు ఆరాధించాలి? మన దేవుడు మనకి తోడై ఉండే దేవుడు కనుక మనం మనకి ఏం చేయాలి? ఆరాధించాలి. తోడై ఉండి ఏం చేస్తాడని ఆయన మనం ఆరాధించాలి అంటే, ఒకటి ఆశీర్వదించాడు. తోడై ఏం చేశాడు? రెండవదిగా కాపాడుతూ ఉన్నాడు. అందుకు మనం ఆయన ఆరాధించాలి. 3, తోడై ఉండి ఏం చేస్తాడని మనం ఆయన ఆరాధించాలి. చూద్దాం రండి. ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 2-3 వచనాలు చదువుకుందాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచుండెను. ఉండెను. చాలా చక్కగా రాబడుతుంది. ఇక 3వదిగా తోడై ఉన్న దేవుడు తోడై ఉండి ఏం చేశాడు అంటే వర్ధిల్లింప చేస్తున్నాడు, వర్ధిల్లింప చేశాడు. అందుకు మనం మనకి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. దేవుడు తోడై ఉన్న దేవుడు తోడై ఉండి మనను ఏం చేస్తున్నాడు? వర్ధిల్లింప చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు తోడై ఉంటే మనం ఏమవుతాం? ప్రభా ఏమవుతాం? మనం వర్ధిల్లుతాం. దేవుడు తోడై ఉంటే మనం ఏమవుతాం? వర్ధిల్లుతాం. అసలు మనం వర్ధిల్లుతున్నాం అంటే మన దేవుడు మనకి ఏం చేస్తే ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. అందుకే ద్వితీయోపదేశకాండం 2:7 రాయబడుతుంది, యెహోవా మనకు తోడై ఉన్నాడు గనుక ఏది తక్కువ, నీకేమీ తక్కువ కాదు. చూడండి, ఆయన మనకు తోడై ఉంటే మనకేది తక్కువ కాదు, మనకేది లోటు ఉండదు. మనం డెవలప్ అవుతాం, వర్ధిల్లుతున్నాం. ఈరోజు మనం వర్ధిల్లడానికి, ఈరోజు మన యొక్క జీవితం వర్ధిల్లబడటానికి కారణం తోడై ఉన్న దేవుడు మనకు తోడై మనం ఏం చేశాడు? వర్ధిల్లింప చేశాడు. ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి, ఈరోజు మనం అభివృద్ధి చెందడానికి, ఈరోజు మనం డెవలప్ అవ్వడానికి, ఈరోజు మనం వర్ధిల్లడానికి కారణం ఎవరు? దేవుడే. ఎవరు ఆ దేవుడు? తోడై ఉన్న దేవుడు. అందుకు ఆ దేవుడిని మనం ఏం చేయాలి? ఏమేం చేయాలి? ఆరాధన. దేవాన్ని నాకు తోడై ఉండి ఆస్వాదించావు, నీ వందనాలు. దేవాన్ని నాకు తోడై ఉండి నన్ను కాపాడుతూ వచ్చావు, నీ కృతజ్ఞతలు. దేవాన్ని నాకు తోడై ఉండి నేను ఏం చేస్తున్నావు? వర్ధిల్లింపు చేస్తూ వచ్చావు, నీ కృతజ్ఞతలు. అనేక దేవుడిని మనము ఆరాధించాలి. 4వ రండి చూద్దాం. బైబిల్లో మన దేవుడిని మనం ఎందుకు ఆరాధించాలి? తోడై ఉన్న దేవుడు. తోడై ఉన్న దేవుడు ఏం చేసి ఆరాధించాలి? ఆశీర్వదించాడు, కాపాడాడు, వర్ధిల్లింప చేశాడు. 4 రండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 19వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం 11 శివుని భాగం చదువుకుందాం. శివుని మేలు చేయుటకై
అంటే మీతో కూడా ఉండడు, అంటే మీకు తోడుగా ఉండడు. అంటే తోడై ఉన్న దేవుడు మనకి ఏం చేశాడు అంటే మేలు చేశాడు. ఏం చేశాడు? మనకి మేలు చేస్తూ వచ్చాడు లేదా మేలు చేస్తూ ఉన్నాడు. అందుకు ఆ తోడై ఉన్న దేవుడిని మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. దేవుడు మనకు తోడై ఉండి మేలు చేస్తున్నాడు కనుక మనం ఆయన ఆరాధించాలి. ఆయన చేసిన మేలులు ఇన్ని అన్ని కావు, వర్ణింపలేము, వివరింపలేము కదా. అందుకే ఒక పాట రాబడింది, వర్ణింప లేను వివరించ లేదు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు కదా. ఆయన మేలుకు మనం వర్ణించలేం, వివరించలేం. ఈరోజు మనం చలిస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నాం, బ్రతుకుతున్నాం, బట్ట కడుతున్నాం, 5 ఏళ్ళు రోడ్లు వెళ్తున్నాయి, ఆరోగ్యంగా ఉన్నాం, ఆయుష్తో ఉన్నాం అంటే ఎవరు చేసిన మేలు? ఇది దేవుడు చేసిన మేలే. ఆ రోజు లేదా ఆ యొక్క 2025 సంవత్సరాల కిందట ప్రభువైన యేసుక్రీస్తు వారు కనుక మన కోసం మరణించకపోతే ఈరోజు నేను మనం బ్రతుకుంటే వాళ్ళని కాదు. ఈరోజు మనం బ్రతుకుండడానికి కారణం, ఈరోజు మనం ఆయుష్తో ఆడుకుంటున్న కారణం ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆ యొక్క ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చారు. ఆ పేర్లన్నిటిని బట్టి మన ప్రభుని మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి అనే విషయాన్ని దైవగ్రంథం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకే మనం ఆదికాండంలో కూడా మనం చదువుతాం కదా. 32వ అధ్యాయంలో రండి, 12 వచనం. ఆదికాండం 32:12. ఆదికాండం 32:12. నీవు చూడండి, నేను నీకు తోడై నిశ్చయముగా, చూడండి తోడై ఏం చేస్తున్నాడు? మనకి మేలు నిశ్చయముగా, ఖచ్చితంగా మనకి ఏం చేస్తున్నాడు? ఆయన మేలు చేస్తా ఉన్నాడు. అందుకు కదా మన ప్రభుని మనం ఆరాధించాలి, అందుకు కదా మన దేవుడిని మనం పూజించాలి, అందుకు కదా మన దేవుడిని మనం మొక్కాలి అని స్పష్టంగా మనం చూస్తూ ఉంటున్నాం. చివరిగా చూసి మనం ఆరాధనలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మన దేవుడిని మనం ఎందుకు ఆరాధించాలి? మన దేవుడిని మనం ఎందుకు పూజించాలి? మన దేవుడిని మనం ఎందుకు మొక్కాలి? మన దేవుడు ఎవరు అంటే ఆషామాష దేవుడు కాదు. మన దేవుడు మనతో ఉండే దేవుడు, మన దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు. అందుకు మనకి ఏం చేయాలి? ఆరాధించాలి. తోడే ఏం చేస్తాడని ఆరాధించాలి అంటే 1 ఆశీర్వదించాడు, 2 కాపాడాడు, 3 వర్ధిల్లింపజేశాడు, 4 మేలు చేశాడు, 5 రండి బైబిల్ గ్రంథం నుంచి మనం చూస్తే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యంలోకి వెళ్దాం. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము, తోడై 5 వచ్చి బ్రతుకుని అందించడం, ఏ మనిషిని విలువ లేకను తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండును. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ భయపడద్దు, దిగులు పడద్దు, నిబ్బరంగా ధైర్యంగా ఉండము, నేను నీకు ఎలా ఉన్నాను? తోడుగా. అంటే నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో, నీకు ఎదురయ్యే ప్రతి ఆ యొక్క పరిస్థితుల్లో, భయాల్లో లేదా మరి సమస్యల్లో నేను నీకేమిస్తాను? విజయం ఇస్తాను. తోడై ఏమిస్తున్నాడు? విజయం. తోడై ఉండి మనకు విజయం ఇచ్చాడు కనుక, విజయం ఇస్తున్నాడు కనుక, జయ జీవితం ఇచ్చాడు కనుక ఆ తోడైన దేవుడికి మనం ఏం చేయాలి? చాలా మంది వారికి ఎదురయ్యే సమస్యలు, ఎదురయ్యే కష్టాలు, ఎదురయ్యే బాధలు, ఎదురయ్యే పరిస్థితుల్ని తాళలేక, తట్టుకోలేక, భరించలేక, వార్చుకోలేక, ఎదుర్కొనలేక చాలా మంది ఏమైపోయినట్టు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఈరోజు మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి. కానీ వాటిని ఎదుర్కొంటున్నాం, వాటిని జయిస్తున్నాం, వాటిని మనం విజయం పొందుకుంటామంటే అది మన వల్ల కాదు, మన శక్తి, మన భక్తి కాదు. ఆ తోడై ఉన్న దేవుడు మనకు తోడై ఉండి మనకి ఏమిస్తాడు? వాటి మీద
విజయం ఇస్తున్నాడు. రండి, బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 32వ మాట చదువుకుందాం ఒకసారి. క్రీస్తు ప్రేమ నుండి ఎవడు శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను కష్టమైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపురా ఇందులో గూర్చి రాయబడింది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లో మేము నింపబట్టి వారము వదకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించువాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము. చూడండి, వీటన్నిటిలో ఏమొచ్చిన మనకి ఇప్పుడు అత్యధిక విజయం ఎవరి ద్వారా? మనం ప్రేమించిన వారి ద్వారా. వీటన్నిటిలో మనం చదువుకున్నాం కదా ముందు వచ్చినప్పుడు 30 శ్రమలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవాలు, ఖడ్గము, వీటన్నిటిలో నుండి మనకు అత్యధిక విజయం మనకి ఇచ్చారు. ఎవరు? తోడై ఉన్న దేవుడు. తోడై ఉండి మనకు కూడా శ్రమలు వచ్చాయి, మనకు కూడా బాధలు వచ్చాయి, మనకు కూడా రోగాలు వచ్చాయి, మనకు కూడా ఇబ్బందులు వచ్చాయి, మనకు కూడా వస్త్రత వచ్చాయి, మనకు కూడా కరువులు వచ్చాయి. అయినా మనకు వాటన్నిటిలో తోడై ఉన్న దేవుడు మనకి ఏమి ఇచ్చాడు అంటే విజయం ఇచ్చాడు. అందుకు మనం ఆయనకి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తాము 18వ అధ్యాయంలో 7వ వచనం రాయబడుతుంది. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం త్వరగా. యెహోవా అతనికి తోడై ఉండెను. చూడండి, చోట్ల అతనికి ఏమొచ్చింది? దేవుడు తోడై ఉండి విజయమిస్తూ ఉన్నాడు. ఇలా మనం చూసుకుంటూ పోతే బైబిల్లో చాలా సందర్భాలు చూస్తాం. యెహోషువ గ్రంథం చదవద్దు కానీ 12వ అధ్యాయం 24వ వచనంలో కూడా మనం చూసినట్లయితే చివరి భాగం రాయబడి ఉంటుంది. యెహోషువకు తోడై ఉన్నాడు కనుక ఎంతమంది రాజులు జయించాడు? 31 మంది రాజులు జయించాడు. ఎలా జయించాడు? మోషేకు తోడై ఉన్నట్లు యెహోషువకు కూడా దేవుడు ఎలా ఉన్నాడు? తోడై ఉన్నాడు కనుక 31 మంది రాజులు జయించే జీవితం దేవుడు ఇచ్చాడు కదా. అందుకే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం రాయబడుతుంది. సండే స్కూల్ కంఠస్థ వాక్యం కదా. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు లోకమును జయించి ఇలా మన దేవుడు ఎంతో గొప్పవాడు, జయ జీవితం పొందాడు, మనకు కూడా జయాన్ని ఇచ్చాడు. అందుకు మనం ఆయనకి ఏం చేయాలి? ఆరాధించాలి. 5 నిమిషాలు చూసుకోవచ్చు. మన ప్రభువుని, మన దేవుడిని మనం ఈ ఉదయకాల వేళలో ఎందుకు పూజించాలి, ఎందుకు మొక్కాలి, ఎందుకు ఆరాధించాలి, దానికి కారణం ఏంటి అని గనక మనము ఆలోచన చేస్తే ఆయన మనకు తోడై ఉన్న దేవుడు. ఆయన మనకు తోడై ఉండే దేవుడు కనుక మనం ఆయనకి ఏం చేయాలి? ఆరాధించాలి. తోడై ఉండి ఏం చేస్తాడని ఆరాధించాలి అంటే 5 కార్యాలు చేశాడు. 1 ఆశీర్వదించాడు, 2 కాపాడుతూ వచ్చాడు, 3 వర్ధిల్లింపు చేస్తూ వచ్చాడు, 4 మేలు చేస్తూ వచ్చాడు, 5 విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ 5 కార్యాలు బట్టి తోడై ఉన్న దేవునికి మనం ఏం చేయాలి? ఆరాధించాలి. కనుక మన శిరస్సు వచ్చి మన ప్రభువుని ఆరాధిద్దాం. దయచేసి మోకరిద్దాం, మనం ప్రభుని ఆరాధిద్దాం.